మన సౌర కుటుంబంలో ఎన్నో గ్రహాలు ఉండగా మనం ఈ భూమి మీదనే జీవించటానికి, వేరే గ్రహాలపై జీవం కొనసాగకుండా ఉండటానికి ముఖ్య కారణం వేరే ఏ గ్రహాలపై లేని వాతావరణం, ప్రకృతి, ఋతువులు మన భూమిపై ఉండటం. మరి మన భూమిపై ప్రకృతి ఏర్పడడానికి, ఋతువులు మారటానికి కారణం ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి 100 మందిలో 25 మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈరోజు వీడియోలో ఈ విషయాన్ని అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. 454 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ప్రకృతి ఏర్పడడం మొదలైంది. కానీ అంతకు ముందు భూమి కూడా వేరే గ్రహాల్లాగానే మనుగడకు విరుద్ధంగా దుమ్ము, ధూళి, వాయువులతో సూర్యుడి చుట్టూ నిర్దిష్ట కక్షలో తిరుగుతూ ఉండేది. అది కూడా ఎలా అంటే, భూమి తిరిగే కక్షకు లంబంగా ఒక గీతను గీస్తే ఎలా ఉంటుందో ఆ గీతను సెంటర్గా చేసుకొని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగేది. ఆ గీతను మనం యాక్సిస్ అని పిలుస్తాం. కానీ 454 కోట్ల సంవత్సరాల క్రితం ఒక గ్రహం వచ్చి మన భూమిని ఢీకొట్టింది. మన సైంటిస్టులు దానికి థెయా అనే పేరును పెట్టారు. ఆ థెయా అనే గ్రహం భూమిని ఢీకొట్టిన తరువాత భూమంతా భగభగా మండే అగ్నిగోళంలా తయారై అది తిరిగే యాక్సిస్ కొంత వంగిపోయింది. ఆ తరువాత నుండి భూమి అలా వంగి తిరగడం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ తిరుగుతూ భూమి అంతా చల్లపడి మెల్లిగా వాతావరణం, ప్రకృతి, ఋతువులు ఏర్పడ్డాయి. కానీ లోపలి కోర్ మాత్రం ఇంకా 12,000 డిగ్రీల ఫారెన్హీట్ వరకు వేడిగా ఉంది. ఆనాటి నుండి ఇప్పటి వరకు భూమిపై వాతావరణం మారుతూ మనకి అలాగే మిగిలిన జీవులన్నింటికీ జీవనానికి అనుగుణంగా తయారైంది. వాటినే మనం ఋతువులుగా విభజించుకున్నాం. మన భూమిపై ఋతువులు ఎప్పుడు ఎలా మారుతున్నాయి అని తెలుసుకోవడానికి ముందు మనకి కొన్ని విషయాలు తెలియాలి. మనం ఇందాక చెప్పుకున్న యాక్సిస్ కేవలం ఒక ఊహాత్మక రేఖ మాత్రమే. అది కూడా మనకు అర్థం కావడం కోసం మనం సృష్టించినదే. అలాగే భూమికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని 2 ధ్రువాలు ఉండి వీటి గుండానే యాక్సిస్ ఉంటుంది. వీటిలోని ఉత్తర ధ్రువ ప్రాంతాన్ని ఆర్కిటిక్ సర్కిల్ అని, దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అంటార్కిటిక్ సర్కిల్ అని అంటారు. మీరు ఎప్పుడైనా గ్లోబ్ని గమనిస్తే దాని మధ్యలో అడ్డంగా ఒక గీత ఉంటుంది. దానినే ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ అని అంటారు. దీనికి ఉత్తరాన ఉన్న భూమినంతటిని నార్థన్ హెమిస్ఫియర్ అని, దక్షిణాన ఉన్న భూమినంతటిని సదర్న్ హెమిస్ఫియర్ అని అంటారు. నార్థన్ హెమిస్ఫియర్లోని ఒక అడ్డగీతను ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని, సదర్న్ హెమిస్ఫియర్లోని ఒక అడ్డగీతను ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని అంటారు. ఇలా అనటానికి కారణాలు ఏంటి అనేది వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది. నిజానికి మన భూమి గుండ్రంగా ఖచ్చితమైన గోళంలాగా ఉండదు. ఇది ఆబ్లెట్ స్ఫెరాయిడ్ షేప్లో ఉంటుంది. అంటే ధ్రువాల దగ్గర కొంత లోపలికి ఒత్తినట్లు ఉండి ఈక్వేటర్ దగ్గర కొంత ఉబ్బినట్లుగా ఉంటుంది. అందుకే భూమి యొక్క డయామీటర్ ఈక్వేటర్ దగ్గర 12,756 కిలోమీటర్లు, 2 ధ్రువాల మధ్య 12,714 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే భూమి తిరిగే కక్ష కూడా సర్కిల్ షేప్లో ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ అది పూర్తి సర్కిల్ షేప్లో కాకుండా ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. ఇక భూమిపై ఋతువులు ఎలా మారుతాయి అని తెలుసుకుందాం. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పిన దాని ప్రకారం మన దేశంలో సంవత్సరానికి 4 ఋతువులు మారుతాయి. అలాగే భూమిపైన ప్రతి దేశంలో ఇవే ఋతువులు ఉంటాయి. ముఖ్య విషయం ఏంటంటే, మొదట చెప్పుకున్నట్లుగానే భూమి యొక్క యాక్సిస్ కొంత వంగి తిరుగుతుంది. అది కూడా ఆర్బిటాల్ ప్లేన్కు పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్కు 23.5 డిగ్రీల కోణంలో. కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని యాక్సిస్ యొక్క డైరెక్షన్ కొంత కూడా మారదు. ఆ యాక్సిస్ యొక్క డైరెక్షన్ మరియు యాంగిల్ రెండు సంవత్సరం అంతా ఒకే విధంగా ఉంటాయి. ఇలా తిరగడం వల్లనే మనం అన్ని కాలాలను అనుభూతి చెందగలుగుతున్నాం. భూమి గంటకు 1000 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇలా ఒక్కసారి తన చుట్టూ తాను తిరగడం పూర్తి చేయటాన్ని భూభ్రమణం, ఎర్త్ రొటేషన్ అని అంటారు. దీనివల్లనే మనకు పగలు, రాత్రి ఏర్పడుతున్నాయి. ఈ భూభ్రమణానికి 24 గంటల సమయం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే
23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల సమయం. ఇలా భూమి సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో సూర్యుడికి భూమికి మధ్య దూరం మారుతూ ఋతువులు ఏర్పడ్డాయి. భూమిపై మారుతూ ఉండే 4 ఋతువులలో మొదటి ఋతువు, అది కూడా నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ అనుకుంటే, ఇలా సమ్మర్ ఏర్పడడానికి భూమి సూర్యుడికి దూరంగా ఉండి నార్థన్ హెమిస్ఫియర్ సూర్యుడి వైపు వంగి ఉంటుంది. ఇది జూన్, జూలై, ఆగస్టులో ఇలా సూర్యుడి వైపుగా వంగి ఉన్న సమయంలో సూర్యుడి నుండి భూమి 152.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నార్థన్ హెమిస్ఫియర్ సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా, అది కూడా హై డెన్సిటీతో ఒకే ప్రదేశంలో పడుతూ ఉండడం, అందులోనూ నార్థన్ పార్ట్ అంతా సూర్యుడికి అభిముఖంగా ఉండడం వల్ల నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ సీజన్ వస్తుంది. ఈ సమయంలో సన్ రేస్ భూమిపై అడ్డంగా గీసుకున్న ఊహాత్మక రేఖలలో ఒక రేఖపై పర్పెండిక్యులర్గా, అంటే ఆ రేఖ ఉన్న నేలపై సూర్యకిరణాలు నేరుగా పడతాయి. ఆ రేఖను మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటాం. ఇదే రేఖను 23.5 డిగ్రీల లాటిట్యూడ్ అని కూడా పిలుస్తారు. దానికి కారణం భూమి 23.5 డిగ్రీల కోణంలో వంగి తిరుగుతున్నప్పుడు సూర్యకిరణాలు నేరుగా ఈ ప్రాంతంలో పడడం. అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అనడానికి ముఖ్య కారణం, ఈ సమయంలో సూర్యుడు రాశులలో ఒక రాశి అయిన కర్కాటక రాశి యొక్క నక్షత్ర కూటమిలోకి ప్రవేశిస్తాడు. ఆ కర్కాటక రాశిని ఇంగ్లీష్లో క్యాన్సర్ అని అంటారు. అందుకు కారణంగా ఆ రేఖను ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటాం. ఇలా నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు సదర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. కారణం, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ లైట్ అంతా నార్థన్ హెమిస్ఫియర్లో పడుతుంది. అలాగే భూమి వంగి ఉన్న కారణంగా సదర్న్ హెమిస్ఫియర్కు వచ్చే సూర్యకిరణాలు నేరుగా ఎక్కువ సాంద్రతతో పర్పెండిక్యులర్గా పడవు. తద్వారా ఎక్కువ కాంతి కూడా లంబంగా భూమిని చేరదు. అలాగే సూర్యుడికి దూరంగా ఉంటుంది. ఇలా సూర్యుడి కాంతి కిరణాలు కోణం పెరిగే కొద్దీ వేడి తగ్గుతూ ధృవాల మధ్య అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ కాలాన్ని జూన్ సాల్స్టిస్ అని అంటారు. అది జూన్ 21 లేదా 22న మొదలవుతుంది. ఈ సమయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా డేలైట్ ఉంటుంది. అంటే సూర్యుడు కనిపించే సమయం అని అర్థం. అది నార్త్ పోల్లో 24 గంటలు, ఆర్క్టిక్ సర్కిల్ దగ్గర 18 గంటలు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర 13 గంటలు, ఈక్వేటర్ దగ్గర 12 గంటలు. ఇక సదర్న్ హెమిస్ఫియర్లో చూస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర 10 గంటలు, అంటార్కిటిక్ సర్కిల్ దగ్గర 5 గంటలు, సౌత్ పోల్ దగ్గర అసలు సూర్యుడు కనిపించడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, సమ్మర్ సీజన్లో డేస్ లాంగర్గాను, నైట్స్ షార్ట్గాను, అలాగే వింటర్ సీజన్లో డేస్ షార్ట్గాను, నైట్స్ లాంగ్గాను ఉంటాయి. అలాగే నార్త్లో ఎండలు, సౌత్లో చలి ఫుల్గా ఉంటాయి అని. ఇలా భూమి తన కక్షలో తిరుగుతూ సూర్యుడికి 149.6 మిలియన్ కిలోమీటర్ల దూరం వచ్చేలోగా మనకు, అంటే నార్థన్ హెమిస్ఫియర్కి సమ్మర్ సీజన్ పూర్తి అవుతూ ఆటమ్ సీజన్ అంటే వర్షాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో భూమి యొక్క నార్థన్ హెమిస్ఫియర్ సూర్యుడికి దూరంగా వెళ్తూ సదర్న్ హెమిస్ఫియర్ సూర్యుడికి దగ్గరగా వస్తూ ఉంటుంది. ఇలా సదర్న్ హెమిస్ఫియర్లో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో సంభవిస్తుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు ఈక్వేటర్ పైన పర్పెండిక్యులర్గా పడుతూ మిగిలిన ప్రదేశాలలో కోణం పెరుగుతూ వేడి తగ్గుతూ పోతుంది. అందుకు కారణంగానే రెండు హెమిస్ఫియర్లలో వేడి, చలి ఏదీ ఎక్కువగా ఉండదు. నార్త్లో భూమి కూల్ అవుతూ వర్షాలు పడడం, సౌత్లో చెట్ల ఆకులు చిగురించడం జరుగుతుంది. దీనిని సెప్టెంబర్ ఈక్వినాక్స్ అని అంటారు. ఇది సెప్టెంబర్ 22 లేదా 23 నుండి మొదలవుతుంది. ఈ సమయంలో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. అంటే భూమిపై ప్రతి ప్రదేశంలో నార్థన్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్స్లో పగలు, రాత్రి 12 గంటలు 12 గంటలు ఉంటాయి. అందుకే దీనిని ఈక్వినాక్స్ అని అంటారు. అలా తిరుగుతూ భూమి సూర్యుడికి 147.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. ఇదే భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్న దూరం. ఇలా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు నార్థన్ హెమిస్ఫియర్
సూర్యుడి వైపు కాకుండా సూర్యుడికి ఆపోజిట్గా సదర్న్ హెమిస్ఫియర్ సూర్యుడికి ఎదురుగా ఉంటాయి. ఇలా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో నార్థన్ హెమిస్ఫియర్లో వింటర్ సీజన్, సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ సీజన్ ఉంటుంది. సదర్న్ హెమిస్ఫియర్లోని ఒక రేఖపై సూర్యకిరణాలు పర్పెండిక్యులర్గా పడతాయి. ఎలాగైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్పై పడ్డాయో అలా. దానినే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని అంటారు. కారణం, ఈ సమయంలో సూర్యుడు మకర రాశి యొక్క నక్షత్ర కూటమిలోకి ప్రవేశిస్తాడు. నిజానికి సూర్యుడు నిజంగా ప్రవేశించడు, కానీ మన భూమి తిరగడం వల్ల మనకు అలా అనిపిస్తుంది. దీనిని డిసెంబర్ సాల్స్టిస్ అని అంటారు. ఇది డిసెంబర్ 22 లేదా 23 తారీఖుల నుండి మొదలవుతుంది. ఈ సమయాల్లో భూమిపై ప్రాంతాల్లోనే డే లైట్ డిఫరెంట్గా ఉంటుంది. అది అంటార్కిటిక్ సర్కిల్ దగ్గర 18 గంటలు, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర 13 గంటలు, ఈక్వేటర్ దగ్గర 12 గంటలు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర 10 గంటలు, ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర 5 గంటలు, సౌత్ పోల్లో 24 గంటలు, నార్త్ పోల్లో అసలు సూర్యుడు కనిపించడు. అదే కక్షలో తిరుగుతూ భూమి ఎప్పుడైతే సూర్యుడికి 149.6 మిలియన్ కిలోమీటర్ల దూరం వెళుతుందో అప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో వింటర్ సీజన్ పోయి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి ప్యారలల్గానే సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ సీజన్ పోయి ఆటమ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో నార్థన్ హెమిస్ఫియర్ సూర్యుడికి దగ్గరగా, సదర్న్ హెమిస్ఫియర్ సూర్యుడికి దూరంగా వెళ్తూ ఉంటాయి. ఇలా మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో జరుగుతుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు ఈక్వేటర్ పైన పర్పెండిక్యులర్గా పడుతూ ధృవాల వైపు వెళ్ళే కొద్దీ కోణం పెరుగుతూ వేడి తగ్గుతూ వెళుతుంది. కానీ నార్థన్ హెమిస్ఫియర్లో స్ప్రింగ్ కాబట్టి భూమి చిన్నగా వేడి అవుతూ ఉంటుంది. మరియు సదర్న్ హెమిస్ఫియర్లో ఆటమ్ కాబట్టి భూమి చల్లబడుతూ వర్షాలు కురుస్తూ ఉంటుంది. దీనిని మార్చ్ ఈక్వినాక్స్ అని అంటారు. ఇది మార్చ్ 21 లేదా 22 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో కూడా పగలు, రాత్రి సమానంగా 12 గంటలు 12 గంటలు ఉంటాయి. అలా భూమి తన కక్షలో తిరుగుతూ ఎప్పుడైతే మరలా సూర్యుడికి 152.1 మిలియన్ కిలోమీటర్ల దూరంకి వస్తుందో అప్పుడు భూమి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడం పూర్తి అవుతుంది. దానినే మనం సంవత్సరం అని అంటాం. అదే రోజుల్లో అయితే 365 రోజులు. ఇలా భూమి సూర్యుడి చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరగటాన్ని భూ పరిభ్రమణం, రెవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ అని అంటారు. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక భూ పరిభ్రమణానికి 365 రోజుల 5 గంటల 56 నిమిషాల సమయం పడుతుంది. భూమిపై ప్రతి క్షణం వాతావరణంలో ఇలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మరో విషయం, భూమిపై మనం గీసుకున్న ఇమాజినరీ లైన్స్ ఏవి ఊరికే గీసినవి కాదు అని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అలాగే మనం తెలుసుకోవాల్సిన విషయం, ఉష్ణమండలం మరియు సమశీతోష్ణ మండలం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుండి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు ఉండే భూభాగం అంతటిని ఉష్ణమండలం, టారిడ్ జోన్ అని, పోల్స్కి టారిడ్ జోన్కి మధ్య భూభాగాన్ని సమశీతోష్ణ మండలం, టెంపరేట్ జోన్ అని అంటారు. ఇవి భూమిపై ప్రతి దేశంలో సంభవించే ఋతువులు, వాటికి కారణాలు. కానీ మన పూర్వీకులు వీటినే 6 ఋతువులుగా విభజించారు. అవి మన తెలుగు క్యాలెండర్లోని మాసములను బట్టి, అంటే జనవరి టు డిసెంబర్ ఎలా నెలలు ఉంటాయో అలా మన తెలుగులో కూడా నెలలు ఉంటాయి. వాటినే మాసములు అని అంటారు. ఆ మాసాల్లోనే ఈ ఋతువులను విభజించారు. అవి వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాల్లో, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో, వర్ష ఋతువు శ్రావణ భాద్రపద మాసాల్లో, శరదృతువు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో, హేమంత ఋతువు మార్గశిర పుష్య మాసాల్లో, ఆఖరిగా శిశిర ఋతువు మాఘ ఫాల్గుణ మాసాల్లో. ఇవి మన భారతదేశ ఋతువులు, అది కూడా మన తెలుగు మాసాల ఆధారంగా. కావాలంటే ఒకసారి మన తెలుగు క్యాలెండర్ చూడండి, దాంట్లో ఈ నెలలు కనిపిస్తాయి. మీకు ఇంకా మన తెలుగు నెలలు, వాటిలో జరిగే వాతావరణ మార్పులు తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. సూర్యుడు తూర్పున ఉదయించడానికి ముఖ్య కారణం భూమి తన చుట్టూ తాను పడమర నుండి తూర్పుకి తిరుగుతూ ఉండటం. ఇది ఈరోజు వీడియో. పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు.